వెల్కమ్ టు ఇండియా టీవీ తెలుగు న్యూస్ ఛానల్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల అభివృద్ధి కోసం 5,35,00,000 నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ రూరల్ యూత్ అధ్యక్షులు రోమల ప్రవీణ్, రూరల్ ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేదూరి రమేష్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం, ఏఎంసీ డైరెక్టర్ పాలకుర్తి పరశురాం, గ్రామ శాఖ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రూరల్ మండల్ కార్యక్రమం ఎస్ఎస్ఎల్ రమేష్ గారు, ఎస్ఎస్ఎల్ రమేష్ ఆధ్వర్యంలో, యూత్ అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమంలో భాగంగా మన ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు చేయని పనులు ఒకటే సంవత్సరంలో 1000 కోట్ల నిధులు మొన్నటికి మొన్న టెంపుల్కి, నిన్నటికి నిన్న రూరల్ మండలానికి 2,10,00,000, మొన్నటికి మొన్న నిన్నటికి నిన్న 2,25,00,000 మన రూరల్ మండలానికి పెట్టిన సందర్భంగా ఈ పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ రంగు వెంకటేశ్వర గారు, ఎంపీ రంగు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అట్లాగే ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు రమేష్ గారు, ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పరశురామ్ గారు, అట్లాగే మిత్రులు మాజీ సర్పంచ్ వెంకన్న గారు, వీరనాయక్ గారు, అట్లాగే తిమ్మన్న గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామశాఖ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, ముఖ్యమంత్రి వర్యులు ముందు చూపుతో వెళ్తున్నారు. గత ప్రభుత్వాలు చేసిన అప్పులను, వాళ్ళు చేసిన పాపాలను కడగడానికి 1 సంవత్సర కాలం పట్టింది. ఈ 3-4 తేదీల నుంచి ప్రతి ఒక్క గ్యారెంటీలకు సంబంధించిన పథకాలను ఇంప్లిమెంట్, అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, 2 కళ్ళ సిద్ధాంతంతోనే గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశేనన్న గారు ఈ యొక్క నియోజకవర్గాన్ని గత 10 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేనటువంటి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఇలా సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ ఒక్కొక్కటి ఒక ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరిగెట్టిస్తున్నటువంటి గొప్ప మహానుభావుడు, నాయకుడు మన గౌరవనీయులు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారని ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ, మనకు మన నియోజకవర్గానికి 2,25,00,000 పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ కింద మన వేములవాడ రూరల్ మండలానికి కేటాయిస్తూ నిధులు మంజూరు చేయడం జరిగింది. దీనికి గాను అదేవిధంగా ఈరోజు వేములవాడ రూరల్ యూత్ ఆధ్వర్యంలో మరియు ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మొన్నటికి మొన్న 2,25,00,000 రూపాయలు పంచాయతీరాజ్ చట్టం శాఖ ద్వారా తెచ్చినందుకు గాను ఈరోజు 17 గ్రామాల నుంచి వచ్చేసిన గ్రామశాఖ అధ్యక్షులకు, విభాగ నాయకులకు, మాజీ సర్పంచులకు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు గారికి, అలాగే మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలకుర్తి పరశురామ్ గారికి,